రాష్ట్రపతి భవన్ మ్యూజియం దగ్గర ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్న అది రాష్ట్రపతి భవన్ మ్యూజియం. సో రాష్ట్రపతి భవన్ లోపలికి వెళ్ళి అంతా చూసాము. లోపలికి ఇక్కడ కూడా ఆన్లైన్ చేసుకొని వెళ్దాము, 50 రూపాయల టికెటే అనుకున్నాము. కానీ ముందే ఆన్లైన్ అయిపోయిందంట. సో టికెట్స్ అవైలబుల్ లేవంట. సో ఒక గొప్ప అవకాశాన్ని అయితే మిస్ అయిపోయాము. రాష్ట్రపతి భవన్ మ్యూజియం అంటే మామూలు విషయమా? ఎంతో ముఖ్యమైన సమాచారం, అందరు రాష్ట్రపతులకు సంబంధించిన సమాచారం, చాలా గొప్ప సమాచారం అంటుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకున్నాము, కానీ మిస్ అయిపోయింది. అది ముందే ప్లాన్ చేసుకోవాలంట. మేము రాష్ట్రపతి భవన్కు ఆన్లైన్ టికెట్ బుక్ చేసినప్పుడే ఇది కూడా సెర్చ్ చేసేది ఉండే. ఈ టికెట్ కూడా ముందే బుక్ చేసింటే అయిపోతుండే. సో మీరు ఈ పొరపాటు చేయకండి. రాష్ట్రపతి భవన్కు ఉచిత అనుమతి ఉన్నప్పుడు సంవత్సరంలో ఈ సమయంలో ఉంటుంది కదా, ఫిబ్రవరి మార్చిలో. సో రాష్ట్రపతి భవన్కు టికెట్ బుక్ చేసేటప్పుడు రాష్ట్రపతి భవన్ మ్యూజియం కూడా టికెట్ బుక్ చేయండి. 50 రూపాయలు ఉంటుంది. రాష్ట్రపతి భవన్ లోపలికి ఫ్రీ ఎంట్రీ టికెట్ ఉంటుంది. మ్యూజియంకి అయితే 50 రూపాయలు ఉంటుంది. సో మీరు ఈ పొరపాటు చేయకండి. ఈ అద్భుతమైన అవకాశం మిస్ అవ్వకండి. తప్పకుండా ముందే బుక్ చేసుకోండి. సో చూసాంలే, తృప్తి అయితే ఉంది. మ్యూజియం చూసింటే ఇంకా చాలా తృప్తిగా ఉండేది. సో ఓకే, హ్యాపీ. చూసిన కాడికి అయితే హ్యాపీ. రాష్ట్రపతి భవన్ మ్యూజియం చూడకుండానే వెళ్ళిపోతున్నాను.